స్వయంభూగా వెలిసి 800 సంవత్సరాలు అవుతుంది. ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఏంటి అంటే, ఎక్కడ లేని విధంగా ఈ దేవునికి బ్రహ్మాండంగా దాదాపు 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఈడ కూడా ఈ టెంపుల్ ప్రాంగణంలో 8 ఎకరాల స్థలం ఉంది. చాలా స్వచ్ఛమైన దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా కొలిసేటువంటి భగవంతుడు. దేవిని ఎవరైతే ఈ తాళ్లకుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వచ్చి ఏ కోరిక కోరినా ఖచ్చితంగా నెరవేరుతుంది. కనుక సిటీకి ఆనుకొని ఇంత దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ ఈరోజు కళ్యాణ కార్యక్రమం అవుతా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణంలో గ్రామ పెద్దలందరూ, చైర్మన్ గారు, ఈఓ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ, ఈ గ్రామంలో అతి వైభవంగా మేము చిన్న ఉన్నప్పుడు చూసేటవాళ్ళం. తీర్థం సాగేది వెంకటాపురంలో, తీర్థం సాగేది హైదరాబాద్ లో కానీ వెంకటాపురంలో కానీ తీర్థాలు సాగేది. ఇప్పుడు క్రమేణా కళ్యాణ కార్యక్రమానికి ఊరంతా కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటూ ఆ భగవంతుని నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరూ చల్లగా ఉండాలి, అందులో ఈ దేశంలో ఉండేటువంటి అందరూ చల్లగా ఉండాలని కోరుతున్నాం. మరి భగవంతుని కూడా మళ్ళీ ఆ టెంపుల్ను కూడా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. 800 సంవత్సరాల కింద ఉన్నటువంటి టెంపుల్ను కొన్ని మాడిఫికేషన్ చేసుకోవాలి. మరి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుందని ఇప్పుడే చర్చ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ టెంపుల్ను కూడా వచ్చే సంవత్సరం లోపల ఆ టెంపుల్ను ఏ కార్యక్రమాలు చేసుకోవాలనో అవన్నిటి కూడా బలం చేకూర్చాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఆ దేవిని నిర్మించుకోవాలి, బ్రహ్మాండమైన టెంపుల్ నిర్మించుకొని పూజ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ మన గ్రామవాసులందరికీ ధన్యవాదాలు, యువ గారికి ధన్యవాదాలు.